వాళ్ళు ఇంకా రాలేదా? లేదన్నా, ఇంకా రాలేదు. మేము ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు రాగానే వాళ్ళంతా చూస్తాం. అన్నా, ఒక కారు వస్తున్నట్టుంది, నువ్వు ఫోన్ పెట్టే. అనంతగాడు అనుకున్నట్టు ఆ ఫారినర్స్ ఇక్కడికి రారు. మనకెవరూ తెలియని శత్రువులు ఉన్నారు బామ్మగారు. మన కాంట్రాక్ట్ ని ఆపడానికి వాళ్ళే ప్లాన్ చేసి ఉండొచ్చు. అవును బామ్మ, మనం ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే మనకి కాంట్రాక్ట్స్ పెరుగుతాయని వాళ్ళ భయం. అసలు వీళ్ళతో పాటు ఎందుకు వచ్చింది ఇది? చెప్పిచ్చచ్చాడుగా వాళ్ళని కాపాడింది ఈవిడేనని. ఓ, ఇది మన ప్లాన్ కి అడ్డుపడిందన్నమాట. సరే పదండి నానమ్మ, పదండి. పద. అసలు నీకు బుద్ధుందా? హే సత్య, ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయాలని మేమే మనుషులను ఏర్పాటు చేస్తే నువ్వు వాళ్ళని కాపాడ్డమేంటి? అవునా? నువ్వు ప్లాన్ చేసిన విషయం నాకు చెప్పాలి కదా. పైగా ఈ కాంట్రాక్ట్ లో ఇన్వెస్ట్ చేసేది వీళ్ళే అని నాకు మాత్రం తెలుసు. వాళ్ళు ఆపదలో ఉన్నారు, కాపాడితే డబ్బులు ఇస్తామన్నారు, అందుకే కాపాడాను. అసలు నీకు సంబంధం లేని పనిలో తలదూర్చడం ఎందుకో? తిన్నగా నువ్వు ఇక్కడికి రాకుండా మధ్యలో ఈ వ్యవహారాలు అవసరమా? ఓయ్ పాపా, డబ్బులు ఇస్తావంటే నిన్నైనా చంపేస్తా, జాగ్రత్త. నాకు అవన్నీ తెలియవు. అయినా మీరెందుకు ప్రాజెక్ట్ ఆపాలనుకుంటున్నారు? అది ప్రజల కోసం చేస్తే మంచి పనే కదా. అది కాదమ్మా, ఈ ప్రాజెక్టు పేరుతో కోట్లు నష్టం వస్తున్నాయి. మా అమ్మకి తెలియక ఈ ప్రాజెక్టుని ఆ తిక్కలోడు అనంతగాడికి అప్పచెప్పింది. ఆ నష్టాన్ని ఆపాలంటే ఏదో ఒకటి చెయ్యాలని ఇలా ప్లాన్ చేశాం. మా ఇంట్లో వాళ్ళకి చెప్తున్నా వాళ్ళు వింటలేదుగా. మీ చావేదో మీరు చావండి, ముందు అక్కడికి వెళ్దాం పదండి. వెళ్దాం. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు నువ్వు కనీసం త్రిపురవి కాదు, సత్యవి అన్న నిజం తెలియకుండా ఉండాలంటే అక్కడ మీటింగ్లో నేను చెప్పినట్టే స్పీచ్ ఇవ్వు. సరే, చెప్పాడు. మిమ్మల్ని కంగ్రాట్స్ చేయాలని మేము క్లాప్స్ కొట్టాము. నా కోసమా? నేనేం చేశాను? మీరు కంపెనీ సీఈఓ అయ్యుండి ఇలా కార్మిక సంఘాల్లో కలిసిపోయి పని చేయటం ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అలాగే మమ్మల్ని కూడా కాపాడారు. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. మిస్టర్ అనంత్, ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. యా షూర్. అది మన ప్రాజెక్ట్ ప్లాన్. వెరీ గుడ్. ఐ విల్ సైన్ ద కాంట్రాక్ట్. శ్రీధర్,
ఇక నుంచి మేము మీరు కలిసి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్దాం. అక్క నువ్వు కూడా మాట్లాడు. ఆ, ఆ, జీవితం అనేది ఒక చక్రం లాంటిది. రిక్షాకుండే చక్రంలా అన్నమాట. అది తిరుగుతూనే ఉండాలి. ఆ చక్రం ఆగితే బండి ఆగిపోతుంది. అలాగే మనిషి కూడా తన లక్ష్యం వైపు వెళ్ళడం ఆగిపోతే మనిషి ఆగిపోతాడు. మనకొచ్చే అవకాశం రిక్షాకి ఉన్న బెల్లు లాంటిది. ఆ బెల్లు కొట్టినప్పుడు వచ్చే సౌండ్ ఉంటుంది కదా, అది మనల్ని జాగ్రత్త పడమని చెప్తుంది. ఓ వావ్,